కూడా మీ అమ్మ మీ నాన్నలు ఏం పని చేస్తారో గుర్తుపెట్టుకొని కష్టపడి చదివి మంచి జాబులు తెచ్చుకోవాలి. ఇంటర్మీడియట్ ఏంటి ఇప్పుడు అంతా కూడా ఈ సెల్ ఫోన్స్ వచ్చేసి యూట్యూబ్ చూస్తూ వాటిల్లో ఏదైతే వస్తున్నాయో మొత్తం మనం ఎక్కించుకుంటా ఉన్నాం. ఏది మంచో అది మాత్రమే మనం తీసుకోవాలా, చెడుని దూరంగా అవాయిడ్ చేసేయాలా. అర్థమైందా? అంతా ఇప్పుడు ఇన్స్టాలని, యూట్యూబ్లని, ఫేస్బుక్లని. ఈ రోజుకి నాకు లేదు ఫేస్బుక్, ఈ రోజుకి నాకు లేదు ఇన్స్టా. అర్థమైందా? అవసరం లేదు, దాంతో మన పని ఏముంది. కానీ ఇప్పుడు 6th, 7th, 8th వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రైవేట్ పిల్లల స్కూల్లో మీరు కాదు, అసలు దానికి దూరంగా ఉండాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నపురంలోన కూడా స్కూల్ అనుకుంటే, ఏ స్కూల్లో కట్టే 9th క్లాస్ అమ్మాయిని కట్టాం కేసు, ఎర్రబల్లి విలేజ్. 9th క్లాస్ పాప 10th వచ్చింది అనుకుంటా. అక్కడ అదే స్కూల్లో అబ్బాయితో తప్పు చేసింది స్కూల్లోనే, దానికి పోక్సో కేసు కట్టాం. 10th అమ్మాయి ఇంటర్మీడియట్ నారాయణలో జరిగింది, స్టమక్ పెయిన్ వస్తూ ఉంది, ఏదైనా చెక్ చేసి అమ్మాయి ప్రెగ్నెంట్, అది కేసు కట్టాం. దానివల్ల తల్లి తండ్రికి ఎంత సర్టిఫికేట్ వస్తుంది? ఊళ్ళో ఏమంటారు? వాళ్ళ అమ్మాయి తప్పు చేసిందంటారా? మీరు చేసిన తప్పుకి మీ తల్లిదండ్రులు బాధపడాలా?